ఉచిత సలహాలు. సదాశయుడికి తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తి ఉంది. దాంతో ఆయన భార్య బిడ్డలు రోజులు వెళ్ళబుచ్చుతుంటారు. తీరుబడి సమయాన్ని వృధా చేయక సదాశయుడు రకరకాల పుస్తకాలు చదువుతుంటాడు. ఏవైనా జటిలమైన సమస్యలు వచ్చినప్పుడు గ్రామాధికారితో సహా ఆ ఊళ్ళో ఎందరో సదాశయుడి సాయం కోరుతుంటారు. విషయం విని ఆయన తనకు తోచిన పరిష్కారం చెప్తూ ఉంటాడు. ఆ విధంగా చాలామంది ఆయన వల్ల ఎంతో ప్రయోజనం పొందారు. అలాంటి వారిలో సూరయ్య ఒకడు. సూరయ్య వ్యాపారి. ఒకసారి ఆయన కొన్న ధాన్యం బస్తాలు నీటిలో తడిసిపోయాయి. లవోదిబమంటున్న ఆయనకు చిత్రపురం గ్రామస్తులు ఉప్పుడు బియ్యం వాడతారు, నీ ధాన్యాన్ని ఉప్పుడు బియ్యంగా మార్చి అక్కడ అమ్ముకో అని సదాశయుడు సలహా ఇచ్చాడు. ఆ ప్రకారం చేస్తే సూరయ్యకు 100 వరహాల లాభం వచ్చింది. మరొకసారి కష్టపడి ఒక ధనికుడి కోసం వజ్రాల హారం చేయించాడు సూరయ్య. అది ఆ ధనికుడికి నచ్చలేదు. 10,000 వరహాల నష్టమని సూరయ్య గుండెలు బాదుకుంటే రత్నపురం జమీందారుకు కొత్త రకాల హారాలు సేకరించడం ఇష్టం. ఆయన నీ హారాన్ని కొనడమే కాదు, మంచి బహుమతి కూడా ఇస్తాడు అని సూరయ్యకు సదాశయుడు చెప్పాడు. ఆ విధంగా సూరయ్యకు నష్టం పూడుకోవటమే కాక 2,000 వరహాల లాభం కూడా వచ్చింది. ఇలా ఉండగా ఒక రోజున సూరయ్య ఇంటికి 20 ఏళ్ల యువకుడు ఒకడు వచ్చాడు. అతడి పేరు చంద్రుడు. ఏ ఆధారమూ లేక సూరయ్యను ఆశ్రయించాడు. అయితే చంద్రుడికి మోసగాడన్న పేరుంది. అందువల్ల తనకు మనిషి అవసరం ఉన్నప్పటికీ చంద్రుడిని ఇంట్లో ఉంచుకునేందుకు తటపటాయించాడు. సదాశయుడిని సలహా అడిగితే, పుట్టుకతోనే ఏ మనిషి చెడ్డవాడు కాదు, నువ్వు చంద్రుడికి ఆశ్రయం ఇచ్చి ఆదుకో, నువ్వు అతడిని నమ్మితే అతడు నమ్మకంగానే ఉంటాడు అని చెప్పాడు. సరే అని సూరయ్య చంద్రుణ్ణి తన ఇంట్లో ఉంచుకుంటే అతడు ఒక రోజున ఇంట్లోంచి 2,000 వరహాలు దొంగిలించి పారిపోయాడు. సూరయ్య మహాకోపంగా సదాశయుడి ఇంటికి వెళ్ళి, నీ మాట మీద చంద్రుడిని ఇంట్లో ఉంచుకున్నాను, అందువల్ల 2,000 వరహాలు నష్టపోయాను, నాకు నువ్వు నష్టపరిహారం చెల్లించాలి అన్నాడు. సదాశయుడు చిరాకు పడి, సలహా ఇవ్వడం వరకే నా వంతు, ఫలితం నీ ఆచరణ మీద ఆధారపడి ఉంటుంది. నువ్వు అతన్ని నిజంగా నమ్మి బాగా ఆదరించి ఉంటే అతడు నిన్ను మోసం చేసి ఉండేవాడు కాదు అన్నాడు. నేను ఎలాంటి వాడినో నీకు చాలా కాలంగా తెలుసు. నాకు తగిన సలహానే ఇస్తావనుకున్నాను. నువ్వు నాకు తప్పుడు సలహా ఇచ్చావు. నాకు జరిగిన 2,000 వరహాల నష్టాన్ని నువ్వే పూడ్చాలి అన్నాడు. ఇందుకు ఒప్పుకోకపోతే నేను గ్రామాధికారికి ఫిర్యాదు చేస్తాను అన్నాడు సూరయ్య. అయినా సదాశివుడైన మాటలు లెక్క చేయలేదు. వ్యవహారం గ్రామాధికారి దాకా వెళ్ళింది. గ్రామాధికారికి అసలు విషయం అర్థమైంది. సూరయ్య బుద్ధి మంచిది కాదని, అలాంటి వాడి పితృకు విలువ ఇస్తే సదాశివుడు ఇంకెవరికి మాట సాయం చేయడని ఆయనకు అనిపించింది. అందువల్ల తనే స్వయంగా వెళ్ళి సదాశయుణ్ణి కలుసుకొని, సూరయ్యకు తగు విధంగా బుద్ధి చెప్పకపోతే ఊళ్ళో చెడ్డవాళ్ళు పెరిగిపోయి మంచి వాళ్ళను బతకనివ్వరు కనుక నువ్వే ఏదైనా పరిష్కార మార్గం చెప్పు అని అడిగాడు. సదాశివుడు ఆయనకు ఏం చేయాలో చెప్పాడు. ఆ ప్రకారం మన్నాడు గ్రామాధికారి ఊళ్ళో అందరినీ సమావేశపరిచి సూరయ్య పితిరి గురించి చెప్పి, అతడు పితిరిలో న్యాయం ఉంది, అయితే అసలు సూరయ్య సదాశివుడి సలహా ఎందుకు పాటించాడో చెప్పవలసి ఉంది అన్నాడు. దీనికి సూరయ్య వెంటనే, గతంలో కూడా సదాశివుడు నాకు ఎన్నో సలహాలు ఇచ్చాడు, వాటి వల్ల ప్రయోజనం కలగటంతో నాకు ఆయన సలహా మీద నమ్మకం కలిగింది, ఆ నమ్మకంతోనే ఇప్పుడు నష్టపోయాను అన్నాడు. అయితే సదాశివుడు నీకు 2,000 వరహాలు నష్టపరిహారంగా ఇచ్చుకోక తప్పదు, కానీ అంతకు ముందు సదాశివుడు సలహాల వల్ల నీకు కలిగిన ప్రయోజనమెంతో లెక్కకట్టి అదంతా నువ్వు ఆయనకు ఇచ్చుకోవాలి అన్నాడు గ్రామాధికారి. ఇది విని ఊరి వాళ్ళందరూ నవ్వారు. కానీ గ్రామాధికారి మాత్రం నవ్వక, ఇక మీదట సదాశివుడి సలహాల వల్ల ప్రయోజనం పొందిన వారందరూ తమ లాభాల్లో ఆయనకు వాటాలు ఇవ్వాలి, నష్టం వస్తే ఆయన తన వాటా భరిస్తాడు, ఈ వ్యవహారం అంతా గ్రామాధికారి అయినా నా ముందు జరగాలి, అలా జరగని వాటికి నేను బాధ్యుణ్ణి కాను అన్నాడు గంభీరంగా.
ఉచితంగా లభించే సదాశివుడి సలహాలకు ఆ రోజు నుంచి వెళ్ళకట్టవలసి వచ్చినందుకు ఊరంతా సూరయ్యను నానా తిట్లు తిట్టారు. సదాశివుడు మాత్రం స్వార్థపరుడి ఆశపోతు గుణమే మంచివాడి సాయానికి విలువ తెస్తుంది. ఆ విధంగా నాకు సూరయ్యే మేలు చేశాడు. ఇక మీదట ఎవరికి ఉచిత సలహానివ్వను అని అప్పటి నుంచి మరింత సుఖంగా జీవించాడు. కథ సమాప్తం.